అబ్స్ట్రాక్ట్ విండోయింగ్ టూల్ కిట్, షార్ట్ ఫామ్లో ఏడబ్ల్యూటీ అని చెప్పేసి అంటాం. ఈ ఏడబ్ల్యూటీ ప్యాకేజ్లో మీకు జావాలో GUI బేస్డ్ ప్రోగ్రామ్స్ రాసేదానికి కావాల్సిన రకరకాల కాంపోనెంట్స్, వాటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్డ్ ప్రోగ్రామ్స్. మామూలుగా ఇప్పుడు దాకా మీరు చూస్తున్నది టెక్స్ట్ బేస్డ్, అంటే MS DOSలో DOS ప్రాంప్ట్లోనే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అట్లా కాకుండా గ్రాఫికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ రాయాలంటే దానికి సంబంధించిన క్లాసెస్, కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ AWT ప్యాకేజ్లో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కాంపోనెంట్స్ రకరకాలుగా ఉంటాయి. విండోస్, మెనూ బార్స్, బటన్స్, టెక్స్ట్ ఫీల్డ్స్ ఇట్లా. మరి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది కాంపోనెంట్ మెయిన్ అయితే దాని కింద సబ్గా క్యాన్వాసెస్, డ్రాయింగ్ సర్ఫేసెస్ అన్నమాట. అట్లానే కంటైనర్స్, మళ్ళీ కంటైనర్స్ కింద ప్యానల్స్, విండోస్, అట్లానే ప్యానల్ కింద అప్లెట్, విండో కింద ఫ్రేమ్, డైలాగ్ ఇట్లాంటి క్లాసెస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే ఇంకా అదర్ ఇంటర్ఫేస్ ఐటమ్స్ అయిన టెక్స్ట్ ఫీల్డ్స్, బటన్స్, చెక్ బాక్సెస్, లిస్ట్ ఐటమ్స్, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ తోటి మనం GUI బేస్డ్ ప్రోగ్రామ్స్ రాస్తాం. వాటితోటి ఈజీగా మనం ఇంటరాక్షన్ చేసుకునేదానికి కుదురుతుందన్నమాట. మరి ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఇక్కడ AWT ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. java.awt.star అన్నాం. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ AWT ప్యాకేజ్లోనే అన్నీ కూడా మనకు కావాల్సిన క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఇది ఆల్రెడీ ఉన్న ఒక బుల్టిన్ ప్యాకేజ్ అన్నమాట, AWT ప్యాకేజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రేమ్ అనే క్లాస్కి F అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఫ్రేమ్కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. F = న్యూ ఫ్రేమ్ ఆఫ్ ఐఎమ్ ఏ ఫ్రేమ్ అని దానికి నేము ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ఫ్రేమ్ యొక్క సైజ్ అంతా అనేది f.setSize. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కన్ఫామ్గా చూసుకోవాలి మీరు. సైజు 400x600 ఇచ్చాం. అంటే ఇక్కడ x అంతా y అంతా అనే దాన్ని బట్టి ఇక్కడ 400x600గా ఇవ్వడం జరిగింది, పిక్సెల్స్ ప్రకారం అన్నమాట. సో సెట్ చేసిన తర్వాత ఆ ఫ్రేమ్ని f.setVisible దాంట్లో ట్రూని చేసాం. అప్పుడు ఆ యొక్క ఫ్రేమ్ మనకి కనిపించడం జరుగుతుంది. మరి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ప్రోగ్రామ్ని చూడండి, ఇది మీకు ఫ్రేమ్గా ఇట్లా వచ్చింది. ఈ ఫ్రేమ్ లోపల మీకు కావాల్సిన అదర్ ఇంటర్ఫేస్ ఐటమ్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా. మరి ఇప్పుడు బ్లాంక్ ఫ్రేము ఐఎమ్ ఏ ఫ్రేమ్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ క్లోజ్ చేస్తే క్లోజ్ కానట్లయితే క్లోజ్ కాదు. సో ఇమీడియట్గా ఈ యొక్క DOS ప్రాంప్ట్ ఎన్విరాన్మెంట్లో క్లిక్ చేసుకోండి. ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి Ctrl+C ప్రెస్ చేయండి. Ctrl+C. సో ఇమీడియట్గా అది క్లోజ్ అయిపోతుంది. మీకు వచ్చిన GUI ఎన్విరాన్మెంట్ బేస్డ్ ఫ్రేమ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫ్రేమ్, ప్యానల్ రెండు తీసుకున్నాం. మరి ఫ్రేమ్ని కన్స్ట్రక్ట్ చేసాం, అదేవిధంగా ప్యానల్ని కూడా కన్స్ట్రక్ట్ చేసాం. ఈ ఫ్రేమ్లోకి ప్యానల్ని యాడ్ చేసాం అన్నమాట. సైజు సెట్ చేసి విజిబుల్ ట్రూ అన్నాం.
ఫ్రేమ్ విత్ ప్యానల్. యాక్చువల్గా ఫ్రేమ్ లోపల ప్యానల్ని యాడ్ చేసాం. ప్యానల్ సపరేట్ కనిపించదు, అది సపరేట్ కంటైనర్ అనమాట, దాంట్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలాగే విండో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, కంటైనర్స్ ఇవన్నీ. వీటి లోపల మనం వేరే ఇంటర్ఫేస్ ఐటమ్స్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. మరి సైడ్ క్లిక్ చేసి Ctrl+C. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రియేటింగ్ ద లేబుల్స్, టెక్స్ట్ ఫీల్డ్స్ అండ్ టెక్స్ట్ ఏరియాస్. ఫస్ట్ ఫ్రేమ్ని కన్స్ట్రక్ట్ చేసాం. తర్వాత టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక క్లాసు, దీనికి టీ అనే ఆబ్జెక్ట్ తీసుకొని న్యూ టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ 35 అన్నా. 35 సైజ్ తోటి టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేసాం. మళ్ళీ ఈ యొక్క రెండో టెక్స్ట్ ఫీల్డ్ తీసుకొని దానికి 10 అనే సైజ్ తోటి కన్స్ట్రక్ట్ చేసాం. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం. టెక్స్ట్ ఏరియా అనేది మల్టీ లైన్ ఎడిటర్ అనమాట. టెక్స్ట్ ఫీల్డ్ అంటే సింగిల్ లైన్ ఎడిటర్, టెక్స్ట్ ఏరియా మల్టీ లైన్ ఎడిటర్గా ఉంటుంది. అట్లానే లేబుల్స్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వేరే ఇంటర్ఫేస్ ఐటమ్స్కి, అంటే టెక్స్ట్ ఫీల్డ్స్కి కావచ్చు, లిస్ట్ ఐటమ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా లేబుల్స్ ఇచ్చేదానికి లేబుల్ అనే క్లాస్ ఉంది. లేబుల్ 1, లేబుల్ 2, లేబుల్ 3 ఇట్లా 3 తీసుకున్నాం. LBL1, LBL2, LBL3గా ఆబ్జెక్ట్స్గా తీసుకొని వాటికి లేబుల్స్ ఇట్లా సెట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ యొక్క ఇంటర్ఫేస్ ఐటమ్స్ని మనం ఏ ఆర్డర్లో మనం ప్లేస్ చేస్తామో ఆ ఆర్డర్లో అవి మనకి ఆ యొక్క ఫ్రేమ్లో రావడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ యొక్క ఫ్రేమ్కి సెట్ లేఅవుట్, న్యూ ఫ్లో లేఅవుట్, లేఅవుట్ మేనేజర్స్ వస్తాయి నెక్స్ట్ మీకు. దాంట్లో ఒక మేనేజరే ఫ్లో లేఅవుట్. ఫ్లో లేఅవుట్ అంటే వరుసగా ఈ యొక్క ఇంటర్ఫేస్ ఐటమ్స్ని ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేసుకుంటూ పోతుందన్నమాట. మరి ఆ లేఅవుట్ ఆ ఫ్రేమ్కి సెట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్ ప్రకారమే ఐటమ్స్ దాంట్లో ఫిక్స్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఆ యొక్క ఫ్రేమ్లోకి ఫస్ట్ లేబుల్ని యాడ్ చేసాం. ఆ లేబుల్ తర్వాత ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ని యాడ్ చేసాం. తర్వాత అంటే ఫస్ట్ లేబుల్ అంటే ఏంటి, నేమ్. నేమ్కి ఎదురుగా టెక్స్ట్ బాక్స్ వస్తుంది. అట్లానే సెకండ్ లేబుల్, దాని తర్వాత టెక్స్ట్ ఏరియా వస్తుంది, అడ్రస్ని ఎంటర్ చేసేదానికి. నెక్స్ట్ లేబుల్ 3, తర్వాత టెక్స్ట్ 2, ఓకే, అంటే ఈ ఫోన్ నెంబర్ని యాడ్ చేసేదానికి. ఇట్లా ఇచ్చిన తర్వాత సైజ్ సెట్ చేసి f.show అంటాం. అప్పుడు ఆ యొక్క GUI ఎన్విరాన్మెంట్లో మీకు అన్నీ కూడా కనబడడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ లేబుల్ ఇది, దాని ఎదురుగా టెక్స్ట్ బాక్స్ ఇచ్చాం. తర్వాత అడ్రస్ ఉంది, కింద ఇది టెక్స్ట్ ఏరియా. ఈ నేమ్కి ఎదురుగా మనం నేమ్ ఎంటర్ చేయొచ్చు. అడ్రస్కి ఎదురుగా మనం అడ్రస్ని టైప్ చేసుకోవచ్చు. ఓకే, మల్టీ లైన్ ఎడిటర్ అనమాట టెక్స్ట్ ఏరియా అంటే. తర్వాత ఫోన్కి ఎదురుగా ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది, మీ ఇష్టం వచ్చిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇట్లా 3 లేబుల్స్, 2 టెక్స్ట్ బాక్సులు, ఒక టెక్స్ట్ ఏరియా తోటి ఈ యొక్క ఫ్రేమ్ అనేది సెట్ అయింది. ఓకే.